ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎరువులు ప్రధానంగా యూరియా కొరతతో రైతాంగం అంతా కూడా అల్లల్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం తెలంగాణలో 1,20,00,000 ఎకరాల సాగు అవుతుంది అని చెప్పి వ్యవసాయ శాఖ అంచనా వేస్తే ఇవాళ అంచనాలకు మించి 1,32,00,000 ఎకరాల్లో పంటలన్నీ కూడా వేసుకొని రైతాంగం ఉన్నారు. అడపాదడప పడినటువంటి వర్షాలకి పంటలన్నీ కూడా కొత్తగా ఉన్నాయి. వీటన్నిటికీ మరి యూరియా అనేటటువంటిది అత్యవసరమైనటువంటిది. ఇవాళ యూరియాకి తెలంగాణ రైతాంగం యొక్క భూములు కూడా అలవాటు పడి ఉన్నాయి, రైతులు కూడా అలవాటు పడి ఉన్నారు. ఇవాళ అందరూ కూడా తెలంగాణకు మొత్తం దేశానికే అన్నపూర్ణ అని చెప్పి భాండాగారం అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో యూరియా లేక రైతాంగం అంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. ఈరోజు ఎక్కడి నుంచి గుండాల నుంచి మొదలెడితే భద్రాద్రి కొత్తగూడెం టౌన్ వరకు చూసుకుంటే ప్రతి ఎరువుల కేంద్రం దగ్గర ప్రతి పిఎస్సిఎస్ ఆఫీస్ ముందట చెప్పు పెట్టి లేకపోతే ఆధార్ కార్డులు పెట్టి రైతులందరూ కూడా పడిగాపులు కాసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద యూరియా ఇవ్వండి అని చెప్పి ఇక్కడ రైతులు అడిగితే, ఇక్కడ పార్టీలు అడిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దానికి సరైన సమాధానం చెప్పకుండా ముందు తప్పించుకొని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అసలు యూరియా కొరతే లేదు రాష్ట్రంలో, ఇదంతా ప్రతిపక్షాల కుట్రాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రైతులు ధనా చేస్తే పార్లమెంట్ సభ్యులు అక్కడ ధర చేస్తారు పార్లమెంట్ ముందు. అది పరిష్కారం కాదు కదా. ఈరోజు దాహం వేసినప్పుడే బాగా ఊరుకుంటారా? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా సరైనటువంటి యూరియా ఎందుకు సప్లై చేయలేదు? ఇవి అంటారు ఆగస్టు నెల వరకు రావాల్సినటువంటి యూరియాలో 2,82,000 మెట్రిక్ టన్నుల యూరియా తక్కువ వచ్చిందంటారు ఆగస్టు వరకు. మరి కొరత ఉంది కదా, ఈ కొరత కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు? ఇవ్వనప్పుడు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి బీజేపీతో సహా అన్ని పార్టీలని అఖిల పక్షాన్ని తీసిపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి పెట్టలేదు? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు పెట్టుకొని రైతాంగంతో చెలగాటం ఆడుతున్నారు. ఇవాళ మొత్తం ఆహార పంటల దిగుబడి మీద కూడా యూరియా కొత్త తీవ్రమైనటువంటి ప్రభావం కలగజేయబోతుంది. తక్షణమే దోబూచాట మాని ఒకరి మీద ఒకరు ఆరోపణలు జరుపుకునేటటువంటి మాని బీజేపీ, కాంగ్రెస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా సమస్యను పరిష్కరించాలి. తక్షణం రైతాంగానికి అవసరమైనటువంటి యూరియాని ఇవ్వాలని, లేనట్లయితే రాబోయే కాలంలో రైతాంగం తిరుగుబాటుకు తగిన మూల్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తుంది. అట్లాగే ఈరోజు గుండా మండల కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో యూరియా కొరతను నివారించాలని చెప్పి ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. యూరియా అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఒక కొరత ఏర్పడ్డది. దీనికి కారణం ఏంటిదంటే ఈ కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు రైతాంగానికి కావాల్సినంత యూరియాని అందజేయడంలో తన యొక్క పరిపాలన వైఫల్యం అనేటువంటిది కనపడుతున్నది. దీని యొక్క వైఫల్యత మూలంగా ఈరోజు రాష్ట్రంలో రైతాంగం తీవ్రమైనటువంటి ఒక యూరియా కోసం ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. రాత్రి 3 గంటలపై కపలాలు ఉంటున్నటువంటి స్థితి అనేటువంటిది ఉన్నది. అయినా ఇప్పటికి కూడా వ్యవసాయ రంగం సగానికి వచ్చింది. అయినా యూరియాని సప్లై చేయడంలో, అందజేయడంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరించడం మూలాన్ని ఈ కొరత అనేటువంటిది ఏర్పడ్డది. రైతుగా ఈ ఇబ్బందిని ఎదుర్కొనేందుకు కారణంగా ఉన్నది. ఇక ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతు గురించి ఆలోచించడం లేదు, రైతు సమస్యల్ని పరిష్కరించడం లేదు. ఎంతసేపటికి తాము అధికారంలోకి ఎలా వస్తాం, ఎలా రావాలని చెప్పి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇట్లాంటి రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరిని అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వాలకి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ సందర్భంగా రైతాంగానికి పిలుపునిస్తున్నాం. యూరియా కొరతని పరిష్కరించమని చెప్పి మీ రోజు గుండా ర్యాలీ తీయటానికి పూనుకుంటే ఈ ప్రభుత్వం పోలీసులు మాకు పర్మిషన్ ఇవ్వకుండా నివారించేట చర్యలను చేపట్టాం. మా ప్రదర్శన తీస్తే కేసులు పెడతామని చెప్పి హెచ్చరిస్తూ మా ప్రదర్శన జరపకుండా అడ్డుపడ్డారు. ఇట్లాంటి యొక్క వైఖరి చేపట్టినటువంటి గత టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి అయితే పట్టిందో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.
ఇప్పటికిన యూరియా సమస్యని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఇదే వైఖరి అనుసరిస్తే మాత్రం, ఇదే మొండి వైఖరి తోటి ఉంటే మాత్రం రానున్న కాలంలో ప్రజల తరపున, రైతాంగం తరపున సిపిఐఎంఎల్ డెమోక్రసీ పోరాడి తీరుతుంది. యూరియా సమస్య పరిష్కరించేంత వరకు దశల వారి ఉద్యమాన్ని కొనసాగిస్తారని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ. ఇవ్వాలి రైతులందరికీ యూరియాను, ఇవ్వాలి రైతులందరికీ యూరియాను, ఇవ్వాలి రైతులందరికీ యూరియాను. వర్ధిల్లాలి సిపిఐఎంఎల్ డెమోక్రసీ.